నమస్తే వెల్కమ్ టు మ్యాగ్ని టీవీ నేను ఆదిత్య. హీరో ధర్మ మహేష్ వర్సెస్ గౌతమి. సో వీళ్ళిద్దరు భార్యాభర్తలు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా ఒకటైన తర్వాత ఇద్దరు కూడా రెండు కుటుంబాలకి చెప్పి ఇరు కుటుంబాలని ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది. కొన్ని సంవత్సరాలు కాపురం చేయడం జరిగింది. సో వాళ్ళకు ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ధర్మ మహేష్ యొక్క ఆలోచన విధానం మారిపోయింది అన్నట్టుగా గౌతమి చేస్తున్నటువంటి ఆరోపణలు, గౌతమి మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో ఆవిడ తన భర్త గురించి, తన అత్తమామల గురించి చెప్పినటువంటి మాటలు కూడా మనం చూసాం. ఎప్పుడైతే బాబు పుట్టాడో ఆ తర్వాత నుంచి ఆయన మైండ్ సెట్ మారిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆయనకి 2 సినిమాల్లో హీరోగా అవకాశం రావడంతో నేను ఇప్పుడు ఒక పెద్ద హీరోని, ఈ టైంలో కనుక నేను పెళ్లి చేసుకుంటే మాత్రం నాకు కోట్లల్లో కట్నం ఇచ్చే వాళ్ళు ఉన్నారు అన్నట్టుగా ధర్మ మహేష్ బిహేవియర్ ఉందని, ఎట్ ద సేమ్ టైం వాళ్ళ అమ్మా నాన్న కూడా అదే బిహేవియర్తో ఉన్నారు అన్నట్టుగా గౌతమి మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. ఇప్పుడు తాజాగా గౌతమి కొన్ని వీడియోలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ వీడియోలో ఒకసారి పరిశీలించినట్టయితే రీతు చౌదరి ధర్మ మహేష్ ఒక ఇంట్లోకి వెళ్తున్నట్టు, ఇంట్లో నుంచి వస్తున్నట్టు దానికి సంబంధించినటువంటి వీడియోలు అయితే ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ వీడియోల్ని ఇప్పుడు గౌతమి రిలీజ్ చేసింది. ఎట్ రైట్ నో రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్లో ఉంది. సో ధర్మ మహేష్ బయట ఉన్నాడు. బయట ఏం జరుగుతుందో రీతు చౌదరికి తెలియదు. కానీ రీతు చౌదరికి సంబంధించినటువంటి వీడియోలు బయటకు రావడమే కాకుండా ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు గౌతమి ఒక ప్రముఖ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో ఆమె ఓపెన్గా చెప్పడం జరిగింది. బిగ్ బాస్లో ఉన్నటువంటి రీతు చౌదరి నా భర్త ధర్మ మహేష్కి ఒక రకమైనటువంటి ఎఫైర్ నడుస్తూ ఉంది. సో ఈ ఎఫైర్ ఈ రోజుది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఉండింది. ఎన్నోసార్లు రీతు చౌదరి మా ఇంటికి వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ధర్మ మహేష్ నన్ను కంప్లీట్గా అవాయిడ్ చేశాడు. సో ఆయన సపరేట్గా ఒక ఫ్లాట్ తీసుకొని ఉంటున్నాడు. ఆ ఫ్లాట్కి రీతు వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది అని దానికి సంబంధించినటువంటి వీడియోలు బయటకు రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి కూడా డ్రగ్స్ తీసుకుంటారు అనే విషయాన్ని కూడా ఆమె వెల్లడించడం జరిగింది. సో ఇప్పుడు ఆ విషయాలే బయటకు రావడంతో గౌతమి మాట్లాడినటువంటి మాటలకి చాలామంది కూడా ఒకవైపు నుంచి రీతు మీద నెగిటివిటీ ఉన్న వాళ్ళు రీతు వైపు నెగిటివిటీ చూపిస్తూ ఉంటే, మరోవైపు నుంచి ఆ గౌతమిని కూడా కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో మరి దానికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే, నిజంగా ఈ రోజు నీ భర్త కరెక్ట్గా ఉంటే ఇలాంటి ఒక అంశాలు రావు కదా. అది నువ్వు రీతుని అనడానికి నీకు 100% రైట్ లేకపోయినప్పటికీ కూడా, కానీ నీ భర్తను నువ్వు కంట్రోల్లో పెట్టుకోకుండా ఇంకొక ఆడపిల్ల మీద మీరు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? మేబీ వాళ్ళు ఒక ప్రాజెక్టు కోసం కలిసి ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మేబీ ఏదన్నా ఒక పని మీద కలిసి ఉండొచ్చు. దానికే వాళ్ళిద్దరి మధ్య అఫైర్ నడుస్తుంది, దానికే వాళ్ళిద్దరూ డ్రగ్స్ తీసుకుంటున్నారు అంటూ మీరు చేస్తున్నటువంటి కామెంట్స్ ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరికొంతమంది సరే రీతు గురించి, రీతు మీద వస్తున్నటువంటి నెగిటివిటీ గురించి కూడా సోషల్ మీడియాలో మనం చాలాసార్లు చూసాము. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక ప్రదీప్ పెళ్లి చూపుల షో ద్వారా బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సీరియల్స్లో నటించడం జరిగింది. ఆ తర్వాత ఒక షోలో ఒక సింగర్ని హక్ చేసుకోవడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోవడం జరిగింది. చాలామంది ఫాలోవర్స్ని సంపాదించుకోవడం జరిగింది. సో రీతుకు సంబంధించి అండ్ ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక పొలిటీషియన్ని ఒక రెండో పెళ్లి చేసుకుంది. సో అక్రమాస్తుల కేసులో కూడా ఆ అమ్మాయి పేరు బయటికి రావడం జరిగింది. సో ఈ రచ్చంతా జరుగుతూ ఉంది. ఆ రీతుకి కావాల్సినంత నెగిటివిటీ ఆల్రెడీ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది. సో అలాంటి అమ్మాయితో నీ భర్త తిరుగుతున్నప్పుడు నీ భర్తను నువ్వు కంట్రోల్లో పెట్టుకోకుండా ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కరెక్ట్ టైం చూసి ఈ వీడియోలను బయటకు టెలికాస్ట్ చేసి నా భర్త రీతు చౌదరికి మధ్య ఒక ఎఫైర్ ఉండింది, సో వాళ్ళిద్దరు కలిసి డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఈ మాటలన్నీ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఆ అమ్మాయి బయట ఉన్నప్పుడే నువ్వు రిలీజ్ చేస్తుంటే అయిపోయేదే కదా. ఆ వీడియోలకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ నీ భర్త ధర్మ మహేష్ ఎలాగో ఇవ్వకపోతే అట్లీస్ట్ రీతు చౌదరి అనే దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేసేది కదా. అమ్మాయి లేని టైంలో అమ్మాయికి సంబంధించినటువంటి వీడియోల్ని బయటికి రిలీజ్ చేసి అమ్మాయి మీద ఒక నెగిటివిటీని క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు నీ భర్త కరెక్ట్గా ఉంటే ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తాడు అనే విషయాల్ని కూడా ఇప్పుడు గౌతమిని ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. మరోవైపు నుంచి రీతును కూడా టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే రీతు బిగ్ బాస్ హౌస్లో కూడా ఒక రకమైనటువంటి నెగిటివిటీని మూటగట్టుకుంది. ఎందుకంటే లోపల డెమాన్ పవన్తోనూ ఎట్ ద సేమ్ టైం ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళిద్దరితో కూడా ఆమె ఒక రకమైనటువంటి సాన్నిహిత్యంగా ఉన్నటువంటి తీరు మనకు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కూడా ఆ రీతుకి కావాల్సినంత నెగిటివిటీ ఎక్కువ వస్తుంది. సో అది అలా జరుగుతూ ఉంటే ఈ బయట ఇప్పుడు ఈ వీడియోస్ టెలికాస్ట్ అవ్వడంతో అసలు రీతు యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రశ్న ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే ఒక ఆడపిల్లకి ఎంత నెగిటివిటీ అనేది నిజంగా చాలా బాధాకరం. సరే రీతు తప్పు చేసిందా, తప్పు చెయ్యలేదా, అదంతా
సెకండరీ. బట్ ఒక ఆడపిల్లకి మాత్రం సొసైటీలో ఇంత నెగటివిటీ అనేది నిజంగా చాలా బాధాకరం. దట్టు ఈ రంగుల ప్రపంచంలో ఆమె కెరియర్ ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఒక ప్రశ్నలా కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి బయటకు వచ్చిన తర్వాత రీతు ఈ వీడియోలు చూసిన తర్వాత ఆ గౌతమి టెలికాస్ట్ రిలీజ్ చేసినటువంటి వీడియోలకి రీతు ఏమైనా సమాధానం చెప్తుందా, దానికన్నా ముందు ధర్మా మహేష్ బయటకు వచ్చి మాట్లాడతాడా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.